శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మండలంలోని పి కొత్తపల్లి గ్రామంలోని గంగమ్మ ఆలయంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 9 రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయ అర్చకులు మల్లికార్జున శర్మ మాట్లాడుతూ నవరాత్రులు పురస్కరించుకొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహం కోసం చండీ హోమం, గణపతి పూజ, మహాసరస్వతి హోమం, పూర్ణాహుతి, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించామని, రాత్రికి గంగమ్మ అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తుందని, నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి తొలగిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు 7వ రోజు ఈ యొక్క సిద్ధోడ మండలం కొత్తపల్లె గ్రామంలో వెలిసినటువంటి ఈ యొక్క గ్రామదేవత అయినటువంటి ఈ యొక్క గంగమ్మ గుడిలో ఈరోజు విశేషంగా నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి 9 రోజుల నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైనటువంటి పూజలు జరుపుకుంటూ ఈరోజు 7వ రోజు అమ్మవారికి విశేషంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుగ్రహం కొరకై ఆ యొక్క చండీ సప్తశతి హోమము, గణపతి హోమము, లక్ష్మీనారాయణ హోమము, రుద్రహోమము, చండీ సప్తశతి హోమము, అలాగే నవగ్రహ హోమము, పూర్ణాహుతి ఈ యొక్క చండీ అమ్మవారి అనుగ్రహం కొరకై ఈ యొక్క పూర్ణాహుతితో యొక్క చండీ హోమంను కూడా సంపూర్ణం చేసుకొని ఆ యొక్క అమ్మవారి కృప అందరికీ ఉండాలని చెప్పి అమ్మవారికి మహామంగళహారతి, భక్త మహాశైలందరికీ కూడా తీర్థప్రసాద నియోగకరణమంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అందరూ కూడా కోరడం అయింది. మీ పేరు ప్రదీప్ కుమార్ శర్మ.